ఫార్మర్స్ ని ఇన్వైట్ చేస్తాను. దానిలో ఫస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్ నరేంద్రనాథ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తాను. హి ఇస్ అ డైరీ ఫార్మర్. అండ్ లిస్ట్ లో ఉన్న ఫార్మర్స్ నెక్స్ట్ మాట్లాడడానికి రెడీగా నియర్ బై లో ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. నెక్స్ట్ నరేంద్ర యాదవ్ గారు, ప్లీజ్ బీ హియర్. అందరికీ నమస్కారం. ఇటువంటి కాన్ఫరెన్స్ 2015 ఆగస్టు 26-27 ఇక్రిసాట్లో పూర్వపు పశుసంవర్ధక శాఖ కార్యదర్శి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఠక్కర్ గారి పర్యవేక్షణలో ఇటువంటి కాన్ఫరెన్స్ 2 రోజులు జరిగింది. ఆ కాన్ఫరెన్స్కి సుమారు మేము 600 మంది రైతులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం చాలా విజయవంతం అయిన తర్వాత కొన్ని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. 1 పవర్ టారిఫ్ ఎమర్మని అడిగాం, 2 సైలేజ్ గురించి అడిగాం, 3 మొబైల్ అంబులెన్సెస్ గురించి అడిగాం, 4 టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి అడిగాం, అండ్ టోల్ ఫ్రీ నెంబర్కి ఈ మొబైల్ అంబులెన్సెస్ అనుసంధానం చేయమని అడిగాం. సో ఈ 4గింటిలోనూ అప్పుడు ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు చాలా కైండ్లీ అగ్రీడ్ అండ్ ఇంప్లిమెంటెడ్. ఈ 3 కూడా అవి చాలా ఉపయోగపడ్డాయి రైతులకి, చాలా అంటే చాలా ఉపయోగపడ్డాయి. అవి 2015 రిప్రజెంటేషన్ ఇస్తే కొంచెం టైం పట్టింది, బట్ అయినా కానీ సక్సెస్ఫుల్గా కొంచెం విజయానంద్ గారు అప్పుడు ఎనర్జీ సెక్రటరీగా ఉండడం, సో అది తీసుకొచ్చి పూర్తి చేయడం జరిగింది. అయితే అందులో ఇంకా కొన్ని పూర్తి చేయలేదు. అంటే వాటికి ప్రభుత్వ పరంగా ఏ విధమైన రిసోర్సెస్ అవసరం లేదండి. అంటే ఇప్పుడు డైరీ ఫార్మర్స్ 2015-19 మాకు ట్యాక్స్ లేదు, బిల్డింగ్ ట్యాక్స్ అంటే షెడ్లకి. 2019 నుంచి విపరీతమైన ట్యాక్స్ యాడ్ చేశారు. అంటే పొలాల్లో ఉన్న షెడ్లకి పాకలకి ట్యాక్స్ యాడ్ చేశారు. అంటే జీవోలు ఉన్నాయి డైరీ షెడ్లకి ట్యాక్స్లు లేవనేది, కానీ మాకు సంబంధం లేదని చెప్పి 19-24 చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడైతే లక్షల్లో పే చేయవలసి వస్తుందండి కొంతమంది, అదొకటి. తర్వాత ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ టైము ఫార్మర్స్కి తొందరగా ఎగ్జిక్యూషన్, అంటే త్రూ డిపార్ట్మెంట్ అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు అవి తొందరగా ప్రాసెస్ చేయమని ఒకటి రిక్వెస్ట్ చేసాము. తర్వాత అప్పట్లోనే ఇంకొక రిక్వెస్ట్, ఈ పశుసంవర్ధక శాఖ సర్వీసెస్ని ఎసెన్షియల్ సర్వీసెస్లో పెట్టండి. ఎందుకంటే మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, ఈరోజు సర్వేకి వెళ్ళారండి, ఈరోజు దానికి వెళ్ళారండి, ఈరోజు దీనికి వెళ్ళారండి. అంటే అక్కడ డాక్టరు మాకు సర్వీస్ ఇవ్వడానికి అవైలబుల్ లేదు. అది డాక్టర్ తప్పు కాదు అది. అంటే ఆ పథకాలకి ఎవరిని ఉపయోగించాలో ప్రభుత్వాన్ని వారిని ఉపయోగించండి, ఈ డాక్టర్ల మట్టుకు ఆ హాస్పిటల్లో వదిలేయని చెప్పి అప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం. మరలా అంటే 2015 ఆగస్టు 26, మరలా ఇప్పుడు 2025 ఆగస్టు వస్తుంది. దయచేసి ఈ విషయంలో యాక్షన్ తీసుకుని డాక్టర్లను అందుబాటులో ఉంచేటట్టుగా చేయమని రిక్వెస్ట్ చేస్తాం. అదొకటి. తర్వాత ఈ మొబైల్ అంబులెన్సెస్ని మోర్ స్ట్రెంగ్తన్ చేస్తే, అంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది కూడా ఎక్కువ కాస్ట్ చేయదండి. అంటే ఏ రైతు కాల్ చేసినా టోల్ ఫ్రీ నెంబర్కి వెళ్తుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఇమ్మీడియట్గా ఆ అంబులెన్స్ ఎక్కడ ఉందో అక్కడ, అంటే ఆ అంబులెన్స్లో మంచి డాక్టర్స్, అంటే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళ రైతు డోర్ స్టెప్స్ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేస్తారు. దానివల్ల చాలా బెనిఫిట్ పొందుతారండి రైతులు, అదొకటి. అండ్ లోకలైజ్డ్ ఫోడర్ సొల్యూషన్స్ ఇదొకటి అప్పుడు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం మేము. అంటే ఎక్కడికక్కడ ఫోడరు, ఈ నరేగాని లోకలైజ్డ్ ఫోడర్ సొల్యూషన్కి అనుసంధానం చేయండి. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ మన వల్ల కాదు, చేయలేం, కానీ ఈ యాంగిల్లో ఏమన్నా చేస్తే రైతులు బెనిఫిట్ పొందుతారు. లోకలైజ్డ్ ఫోడర్ సొల్యూషన్స్ నరేగా అనుసంధానం చేస్తే ఈ లేబర్ ప్రాబ్లం అనేది ముఖ్యంగా కొంతవరకు షార్ట్అవుట్ చేసుకుని రైతులు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతామండి. అలాగే ఈ మా రిక్వెస్ట్ కొత్తగా ఇప్పుడు ఇవన్నీ కూడా 2015లో ఇచ్చిన రిక్వెస్ట్లు అండి. ఈ 2025లో ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ యూనివర్సిటీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ సెమిస్టర్లో ఉన్నారో వారిని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ దగ్గరికి వీళ్ళకి చేస్తే, మా రైతులది చిన్న గ్రూప్ ఉందండి, మేము వాళ్ళకి సమ్ ఇంటర్న్షిప్ హానోరియం కింద ఇచ్చి, హాస్పిటాలిటీ అంటే అకామిడేషన్ అవి ఇచ్చి మేము మా దగ్గర ఉంచుకుంటాం 6 మాసాలు. అంటే త్రూఅవుట్ ద స్టేట్. అంటే ఎప్పుడైతే స్టూడెంట్స్ రైతులతో కలిసి పనిచేస్తారో వాళ్ళ ఫైనల్ ఇయర్లో తప్పనిసరిగా వాళ్ళు ఒక గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో కానీ వెళ్ళినప్పుడు చాలా విషయాలు ముందుగానే నేర్చుకుని చేయగలుగుతారు. ఈ ఒక విషయం
ఇటు విద్యాశాఖ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ అనుసంధానం చేస్తే ఇది రైతులకి చాలా చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇవన్నీ కూడా రిసోర్సెస్ అవసరం లేకుండా చేసేవి. దీనివల్ల ఎగ్జిస్టింగ్ ఫార్మర్స్ ఎవరైతే మేము ఉన్నామో, సో అంటే చాలా మంది మేము స్టార్ట్ చేసిన వాళ్ళు మూసేశారు, వేరియస్ రీజన్స్ రన్ చేస్తున్నాం. కానీ ఈ ప్రాబ్లమ్స్ని అధిగమించాలంటే ఇవి కూడా చేస్తే చాలా వరకు మేము కంఫర్ట్గా వస్తామండి. అండ్ ఇప్పుడు ప్రభుత్వ పరంగా చేయబోయే కార్యక్రమాలకి కొత్త రైతులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ రెడీలీ అవైలబుల్ ఉంటాయి. సో అందుచేత దయచేసి మా విన్నపం, రిసోర్సెస్ అవసరం లేని రిక్వెస్ట్ కనుక ఇమీడియట్ యాక్షన్ తీసుకుని రైతులకు ఉపయోగపడవలసిందిగా కూర్చున్నాం. ఫైనల్గా నా పేరు కంటిపూడి నరేంద్ర బాబు. నేను యుఎస్లో 16 సంవత్సరాలు ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ సెంటర్ ఫర్ బయోడైవర్సిటీ గ్రూప్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ మెడికల్ స్కూల్లో డ్రగ్ డిస్కవరీలో 16 సంవత్సరాలు శాస్త్రవేత్తగా పనిచేసి భారతదేశం వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాను. నా దగ్గర పాడి పంట రెండు ఉన్నాయి. ఆవులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. అండ్ వ్యవసాయ పరంగా హార్టికల్చరు, వరి, విభిన్న క్రాపులు చేస్తున్నాం. నేను చేసేది ఏంటంటే ఇన్పుట్ కాస్ట్ ఎలా తగ్గించాలి, వ్యవసాయాన్ని యువతను ఎలా తీసుకురావాలనేది మేము ముఖ్యంగా మా రైతు సోదరులు పెండ్యాల రామారావు, ఆయన బిగ్గెస్ట్ డైరీ ఆంధ్రప్రదేశ్లో 600 యానిమల్స్లో ద్రోణాదుల్లో రన్ చేస్తున్నారు. వారు కూడా ఇక్కడే ఉన్నారు. సో మేము విద్యార్థులకు కానీ రైతు సోదరులకు కానీ నెట్వర్క్ షేరింగ్, నాలెడ్జ్ షేరింగ్, రిసోర్సెస్ షేరింగ్ వితౌట్ ఇన్వాల్వింగ్ ఎనీ ఫైనాన్షియల్ మ్యాటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి రిసోర్సెస్ అవసరం లేదు కనుక త్వరగా యాక్షన్ తీసుకుని మాకు చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ గోట్ ఫార్మర్ నరేంద్ర యాదవ్ గారిని రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను. నమస్కారం సార్. ముఖ్యంగా ఎంతో విలువైన మన అమరావతి రూపశిల్పి మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సమయాన్ని మన గొర్రెలు, మేకలు, బర్రెలు, కోళ్ళు మేపుకునే మన కోసం వారి సమయాన్ని వెచ్చించేందుకు వారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. సార్, నా పేరు నాగేంద్ర యాదవ్ సార్. మాది కడప జిల్లా జమ్మలమడుగు సార్. అత్యంత కరువు ప్రాంతము. నేను ఇనిషియల్గా ఒక 30-40 గొర్రెలు పెట్టుకోవాలని చెప్పేసి స్టార్ట్ చేశాను. తర్వాత నేను ఎన్ఎల్ఎం స్కీమ్లో 3 సంవత్సరాల కింద అప్లై చేసి సక్సెస్ఫుల్గా 2 సబ్సిడీలు తీసుకున్న రాయలసీమ వాసిని సార్. మేము ఈరోజు వరకు సార్ మేము మా దగ్గర దాదాపుగా ప్రతిరోజు యువకులందరూ కూడా దీంట్లో రావాలని చెప్పేసి చాలా మంది కూడా దీంట్లో ఉత్సాహంతో వస్తూ మా దగ్గరికి మా ఫామ్ విజిట్ చేస్తూ ఉన్నారు సార్. అయితే మేమందరికీ చెప్పేది ఒకటే సార్, ఖచ్చితంగా మీరు చేయండి, మీరు యువకులు బాగా డెవలప్ అవ్వండి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం సార్. దీంట్లో ఏంటంటే సార్, మాకు ప్యూర్లీ మేమైతే ఈ రోజు వరకు కూడా మెడిసిన్స్ కానీ తర్వాత సలహాలన్నీ కూడా మేము మన గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచే తీసుకుంటున్నాం సార్. మాకు మా స్థానిక డాక్టర్లు ఏడీ గారు శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత మా జేడీ గారు శారదమ్మ గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. మేము ఎలాంటి బయట వాళ్ళతో మేము ఎలాంటి పే చేయడం లేదు, ఎలాంటివి కూడా మేము ఇది చేయడం లేదు సార్. అయితే సార్ మేము ఒకటే సార్ చెప్పేది, ఇక్కడ మా జమ్మలమడుగు నియోజకవర్గంలో మేము చిన్న ఊర్లో కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజుకు నా ఇన్స్పిరేషన్తో 13 ఫామ్స్ స్టార్ట్ అయ్యాయి సార్. ఇంకొక 20 ఫామ్స్ ఆన్లైన్లో ఉన్నాయి సార్. చేస్తున్నారు సార్, స్టార్ట్ చేస్తున్నారు సార్. వారి సహకారంతో మేమందరం చేస్తున్నాం సార్. ఇంకోటి ఏంటంటే సార్, మా చిన్న ఇది సార్, మా ఫామ్స్కి సింగిల్ ఫేజ్ 24 అవర్స్ సింగిల్ ఫేజ్ కరెంట్ ఇవ్వడం లేదు సార్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు. దాన్ని కొద్దిగా తమరు చొరవ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. తర్వాత రెండో విషయం ఏంటంటే సార్, మా ఎన్ఎల్ఎం అప్లై చేసే వాళ్ళందరూ కూడా రూరల్ వాళ్ళు ఉంటారు సార్. రూరల్ వాళ్ళకి ఈ బ్యాంకర్స్ అర్బన్ ప్రాపర్టీ కావాలని అడుగుతున్నారు సార్. దయచేసి కొద్దిగా మీరు బ్యాంకర్స్తో కొద్దిగా చెప్పించి రూరల్ ప్రాపర్టీని కూడా మీరు మార్టిగేజ్ చేసుకొని లోన్ ఇచ్చే విధంగా చూడండి సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, ఈ స్కీము 2026 మార్చి క్లోజ్ అవుతుంది సార్. తమరి ద్వారా మేమందరం కూడా అంటే మన ఆంధ్ర ప్రజలు అందరూ కూడా మేము కోరేది ఏంటంటే సార్, కనీసం 2029 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసే విధంగా మోడీ గారికి రికమెండ్ చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ సార్. థ్యాంక్ యూ సార్.